హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మా తమ్ముడు పెళ్ళికి చేసిన షాపింగ్ మొత్తం మీకు ఈరోజు చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేశాను అని. ఫస్ట్ వచ్చేసి మా పాపకు లెహంగా తీసుకున్నాను. మా పాపకి శారీ తీసుకొని లెహంగా కుట్టించాను అనమాట. దానికి కాంట్రాస్ట్లో మనకు ఎల్లో చున్నీ తీసుకున్నాను సపరేట్గా. అది శారీ కాబట్టి మనకు రాదు కాబట్టి నేను సపరేట్గా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఇంకా పెళ్లి కొడుకు చేసేటప్పుడు అలా ఇక నారాయణపేట శారీ ఒకటి తీసుకున్నాను. ఇంకా హల్దీకి ఒక ఎల్లో శారీ పెట్టేశాను. పాపకు కూడా సేమ్, ఇద్దరికి సేమ్ ఇంచుమించు ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యలో ఇప్పుడు ఎదురుకూళ్ళు అలా ఉంటాయి కదా, దానికోసమని నేను మొత్తము ఒక 6-7 దాకా మొత్తం శారీసే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ శారీ కూడా సేమ్ అలానే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి కదా, ఇప్పుడు ఇంట్లోనే పెళ్లి కొడుకు చేసేటప్పుడు అలాంటి టైంలో కట్టుకోవాలని దానిలో ఒక్కొక్క బ్యాగ్లో 2 శారీస్ ప్యాక్ చేశాను అనమాట. ఇది నా యానివర్సరీ కోసం చేశాను అనమాట. యానివర్సరీ కూడా ఉంది కాబట్టి అది అక్కడనే అవుతుంది కాబట్టి దాన్ని కూడా అక్కడనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇక జ్యువెలరీ వచ్చేసి ఇవన్నీ నా దగ్గర ఉన్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, ప్లస్ నేను తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఇందులో షాపింగ్లో చేసినాయి. ఈ చిన్న చిన్న చౌకర్స్, ఈ నెక్లెస్ సెట్, ఇవి ఇలాంటివన్నీ నాకు కొన్ని పాతవి ఉండే అనమాట. అవి కూడా తీసుకెళ్తున్నాను. నేను ప్యాక్ చేసుకున్న ఐటమ్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఇవి క్లిప్స్ మా పాపకు ఒకవేళ హెయిర్ ఇట్లా సెట్ చేయడానికి, ఆమె హెయిర్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా పెట్టేసి కొంచెం సైడ్ క్రాఫ్ట్ దిగేసి అది పెట్టేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బేగం బజార్లో తీసుకున్నాను. ఇది చాలా నచ్చింది నాకు. మా పాపది కొంచెం పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఆమెకు ఏమి పెట్టకుండా ఓన్లీ ఇది ఒక్కటి చౌకర్ లాగా ఇది పెట్టేసి పెడదాం అనుకున్నాను. ఇక ఇది వడ్డానము ఇవన్నీ తనకే తీసుకున్నాను. ఇక నాకైతే కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయని చెప్పి నేను ఎక్కువ రోల్ గోల్డ్ ఏమి తీసుకోలేను. ఉన్నాయి ఒకవేళ వేసుకుంటే ఇవన్నీ మ్యారేజ్కి. ఇక నా నెక్లెస్కి ఈ జుమ్కాస్ సెట్ అవుతాయని చెప్పి ఈ జుమ్కాస్ తీసుకున్నాను. ఇవన్నీ విక్టోరియా జ్యువెలరీ అనమాట. చాలా బాగుంది ఫినిషింగ్, చాలా నచ్చింది నాకు, అందుకే తీసేసుకున్నాను. ఇవి కూడా ఇంకా ఎక్స్ట్రా దేనికన్నా చిన్న దానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి పెట్టేసినాను. ఇవైతే కొంచెం పాతవి అనమాట, నావి కొన్ని ఉండే అవి యాడ్ చేసేసాను. తర్వాత నేను ప్యాకింగ్కి మాత్రం బాక్సెసే తీసుకున్నాను, ఎందుకంటే కవర్లో వేస్తే విరిగిపోతాయని చెప్పి నేను బ్యాగ్స్లలోనే వేశాను. ఇక శారీస్ క్లాత్స్ కూడా నేను ఆ బ్యాగ్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. శారీస్ బ్యాగ్స్ మంచిగా ఈజీ ప్యాకింగ్ అనమాట మనకు. ఇక శారీస్ కూడా కొంచెము ఐరన్ ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. నా పెళ్ళికి నేను పట్టు శారీ తీసుకున్నాను, అది ఇంకా రాలేదు. నేను తర్వాత వచ్చాక మీకు ఆ వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కాకపోతే నేను డైరెక్ట్ అడవిలో పెళ్ళికి వెళ్ళిపోయాను కాబట్టి పెట్టలేకపోయాను. ఒకసారి చూడండి, మొత్తం ఈ జ్యువెలరీ అంతా ఇట్లా పెట్టేసి బ్యాగ్లో. నెక్స్ట్ వచ్చేసి బాక్స్లు అన్నీ ప్యాకింగ్ తర్వాత ఇలా ఫినిష్ ఆఫ్టర్ మొత్తం అన్నీ ఇలా జ్యువెలరీస్ అన్నీ పెట్టేసిన తర్వాత మొత్తం నాకు 4-5 బాక్సెస్ అయ్యాయన్నమాట మొత్తం. ఒకసారి నేను బాక్సెస్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ప్యాక్ చేసేసుకున్నాను అని. ఇవి వచ్చేసి ప్యాల్స్ మొత్తం అందులో వేసేసాను. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ మనకు రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ అందులో వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వెతకకుండా. ఇవి కొన్ని నెయిల్ పాలిష్ స్టిక్కర్స్, బ్యాంగిల్స్ కోసమని ఈ బాక్స్ ఇట్లా పెద్దది తీసుకున్నాను. మొత్తం ఈ బాక్సెస్ అనమాట. ఒకసారి చూడండి మొత్తం ఇలా ప్యాక్ చేసుకుని ఈజీ అనమాట. ఇంకా సూట్ కేసులో ఇది మా పాపకు లెహంగాకి సెట్ అవుతుంది అని చెప్పి వడ్డానము, అది కూడా విక్టోరియాలోనే తీసుకున్నాను, సేమ్ నెక్లెస్ సెట్ అనమాట. ఇప్పుడు ప్యాకింగ్కి ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. బ్యాగ్స్, శారీస్ బ్యాగ్స్ చాలా ఈజీ అవుతుంది నాకు. ఇలాంటి ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగున్నాయి బ్యాగ్స్. కాకపోతే కొంచెము స్టాండర్డ్ క్వాలిటీలోనే కొంచెం డిఫరెన్స్ ఉంది తప్ప, కాకపోతే యూజ్ అవుతాయి. మంచిగా పెట్టుకునే విధంగా పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి, ఇట్లా లాంగ్ డ్రైవ్ ఎక్కువ రోజులు ట్రిప్కి ఏమైనా వెళ్ళినప్పుడు అట్లాంటివి. ఇక మా తమ్ముడు పెళ్ళి అంటే మహబూబ్ నగర్లో అవుతుంది కాబట్టి నాకు కంపల్సరీ రావడానికి ఒక 10 days 15 days టైం పడుతుంది కాబట్టి నేను ఎక్కువనే లగేజ్ తీసుకెళ్తున్నాను. అన్నీ ఇట్లా కవర్ బ్యాగ్స్లోనే పెట్టేసాను, నావి పాపవి. ఒక్కొక్క బ్యాగ్లో 2 శారీస్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక ఒక పెద్ద సూట్ కేసు మొత్తం మా లగేజ్కి, నా లగేజ్ నా పాప లగేజ్కి అయిపోయింది. ఇక పైన ఒక 2-3 days డ్రెస్సెస్ మాత్రం మా హస్బెండ్వి బాబు వచ్చినాయి. ఇక గర్ల్స్ది ఎక్కువ ఉంటుంది కదా హడావిడి, బాయ్స్ది ఏముంటుంది తక్కువే, బాయ్స్ది మొత్తం. చూడండి మొత్తము ఇక ఎండింగ్ వచ్చిన తర్వాత పైన కొన్ని డ్రెస్సెస్ యాడ్ చేశాను అనమాట. ఇక ఇవి మా బాబుది, మా ఆయనది కూడా పెట్టేశాను. వాళ్ళ ఓన్లీ పెళ్ళికి వేసుకునే డ్రెస్సెస్ రెగ్యులర్ అన్నీ వాళ్ళిద్దరిది సపరేట్ ఒక బ్యాగ్ అయింది. పెళ్ళి అంటే ఫస్ట్ ఆడవాళ్ళదే హడావిడి ఎక్కువ ఉంటుంది, బాయ్స్ ఏముంటుంది ఏ వేసుకున్నా నడిచిపోతుంది వాళ్ళకి. కాకపోతే మనకు పాప మనకు మంచిగా ఉండాలని
ఇక మా పాప నేను ఏం వేసుకున్నా అది నాకెందుకు తెలియను నువ్వే తెచ్చుకున్నావు ఎందుకు అని అంటది మా పాప. అందుకోసం అని చెప్పి ఏం తీసుకున్నా ఇద్దరికి కొంచెం ఇంచుమించు సేమ్ తీసుకుంటాను. కొంచెం ఇబ్బంది పెడుతుంది పట్టు లెహంగా వేసుకోవడానికి, కాకపోతే ఓకే చేసుకున్నది. ఫైనల్గా నా లగేజ్ ప్యాక్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇలానే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.